ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దావుద్పై విష ప్రయోగం జరిగిందని ప్రస్తుతం కరాచీలోనో ఓ ఆసుపత్రిలో దావుద్కు చికిత్స అందిస్తున్నారని పాకిస్తాన్ మీడియా ప్రచారం చేస్తోంది. దావుద్కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో ఒక ఫ్లోర్ మొత్తం దావుద్కే కేటాయించారని, బంధువులు వైద్యులను మినహా ఎవరిని కూడా హాస్పిటల్లోకి రానివ్వటం లేదని అంటున్నారు. దావుద్పై నిజంగానే విష ప్రయోగం జరిగిందా? అతని పరిస్థితి నిజంగానే విషమంగా ఉందా? లేక భారత నిఘా బృందాలను తప్పుదో పట్టించేందుకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ బృందాలు ఏమైనా డ్రామా ఆడుతున్నాయా అన్నది తేలాల్సింది. 30 ఏళ్ల క్రితం ముంబైలో వరుస బాంబు పేలుళ్లతో విధ్వంసాలు సృష్టించి 257 మందిని పొట్టన పెట్టుకున్న రాకాసి నరమేధానికి సూత్రధారి అయిన దావుద్ ఇబ్రహీం కోసం భారత పోలీసులు ఏళ్ల తరబడి గాలిస్తున్నారు. అతగాడు ముంబై పేలుళ్ల ఘటన అనంతరం పాకిస్తాన్కు పారిపోయాడని ప్రచారం జరిగింది. పాకిస్తాన్ పాలకులు మాత్రం ఏళ్ల తరబడి దావుద్ ఇబ్రహీం ఎక్కడున్నాడో తమకు తెలీదని, పాకిస్తాన్లో అయితే లేనే లేడని బుకాయిస్తూ వచ్చింది. ముంబై వాసి అయిన దావుద్ ఇబ్రహీం మొదటి నుంచి నేరగాడే. మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించి ముంబై కేంద్రంగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సెటిల్మెంట్లు, బలవంతపు వసూళ్లు, కిడ్నాపులు, హత్యలు ఇబ్రహీం గ్యాంగ్కు నిత్య కృత్యాలుగా ఉండేవి. దావుద్ పేరిట అతని గ్యాంగ్ను డి గ్యాంగ్ అని పిలుస్తారు. 1993లో ముంబైలో 12 వరుస పేలుళ్లతో విధ్వంసకాండకు తెగబడ్డారు ఉగ్రవాదులు. వారి వెనుక ఉండి ఈ మొత్తం హింస రచన చేసింది దావుద్ ఇబ్రహీమే. అందుకే ఈ పేలుళ్ల ఘటన తర్వాత దావుద్ దేశం విడిచి పారిపోయాడు. పాకిస్తాన్లో దావుద్ ఆనుపానులు కనుగొనేందుకు భారత గూఢచార వర్గాలు కూడా ఏళ్ల తరబడి పనిచేస్తున్నాయి. ఆ క్రమంలోనే ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో పాక్ సైన్యం రక్షణలో చాలా ప్రశాంతంగా ఉన్నాడని తేలింది. తాజాగా అతగాడిపై విషప్రయోగం జరిగిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దావుద్ పాకిస్తాన్లో ఉన్నా అక్కడి నుంచి ఇండియాలో మాఫియా కార్యకలాపాలు చక్కబెడుతున్నాడని తేలింది. దానికి అడ్డుకట్ట వేసేందుకే భారత్లో దావుద్కు చెందిన 6 ఆస్తులను అధికారులు జప్తు చేశారు. కొంతకాలంగా పాకిస్తాన్లో భారత్ హిట్ లిస్టులో ఉన్న ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరుగా అనుమానాస్పద స్థితిలో హత్యలకు గురవుతున్నారు. దాని వెనుక ఎవరున్నారన్నది తేలలేదు. ఒకవేళ భారత గూఢచార సంస్థే దాని వెనుక ఉంటే ఇప్పుడు ఇబ్రహీంపై స్కెచ్ కూడా దాని పనే అయి ఉండవచ్చని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. కరడుగట్టిన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో తలదాచుకుంటే అమెరికా సైన్యం గుట్టుచప్పుడు కాకుండా వచ్చి లాడెన్ను మట్టుబెట్టింది. ఏదో ఒక రోజున దావుద్ ఇబ్రహీంకి కూడా ఇదే గతి పడుతుందన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. దావుద్ ఇబ్రహీం ఏ క్షణంలో అయినా చనిపోవచ్చంటూ గతంలోనూ కొన్ని వదంతులు షికార్లు చేశాయి. ఈసారి కూడా అటువంటి వదంతే షికారు చేస్తోందా, లేక నిజంగానే దావుద్ సీరియస్గా ఉన్నాడా అన్నది తేలాల్సి ఉంది.